నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట పవన్ నివాళి. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత అంటూ ప్రశంసలు. ఏపీకి చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పరామర్శించలేదంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా పాటిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఉదయం 11 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరవలేనిదని చంద్రబాబు కొనియాడారు. తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యారని కీర్తించారు. త్యాగమూర్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలలు గడిచిందని, ఈ సమయమంతా గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడం సరిపోయిందని చంద్రబాబు వెల్లడించారు. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్లీ రావడం, మళ్లీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. దానిపైన కమిటీ వేసి మళ్లీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం కోసం పోరాడాడు. సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు. ఒక పక్క తెలుగు జాతి కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే, దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం, విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి, ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే, కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్నా ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు. అయితే అందరం మెడ్రాసే పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు. అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది, కలిసింది, చాలా ఇబ్బందులు పడ్డాం. జాతి ఉనికిని ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మెడ్రాస్ లో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం. అలాంటి పరిస్థితులు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి 1953లో 3 వరకు 50 ఏళ్లు పోరాటం చేశారంటే 50 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది, భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది. అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు తెలిసేలా చేయాలని అన్నారు. మనుషులకు మార్పు చాలా సహజమని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం గుర్తు చేసుకుంటామని పవన్ అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి
ప్రాణాలు విడిచారని, ఆయన త్యాగం వృధాగా పోలేదని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పొట్టి శ్రీరాములు గొప్పదనం అర్థమైందన్నారు. తెలుగువారి ఉనికి కోసమే పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆనాడు జాతీయ నాయకత్వం వ్యతిరేకించిందన్నారు. రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది. త్యాగాలు లేకుండా ఏమీ జరగదు. ఒకరి ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి. తనని దాటి ఆలోచించేవాడు. తన కుటుంబం కాదు, జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడే. తనను దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు. తన కుటుంబాన్ని దాటి, తన పరిసరాల్ని దాటి, తనది అని దాటి వచ్చినవాడే మహానాయకుడు అవుతాడు. అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు కేబినెట్ లో వివరించి చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని మాకు గుర్తు చేసి ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి, మనం కృతజ్ఞతలు అయి ఉండాలి, దానికి మనం బద్దులై ఉండాలని చెప్పి 10 సార్లు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోద్దంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము. అలాంటిది ఈ రోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి. నేను ఈరోజు అన్నం తింటున్నాను, నేను ఒక పదవి వచ్చింది, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల. అది గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చెయ్యాలి అంటే గౌరవ మంత్రి పార్థసారథి గారు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ 2047 ఆవిష్కరించారు పుస్తకాన్ని. ఎలా ఉండాలి విజన్ అని. పొట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా మద్రాసులు అంటే నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పి తెలుగు వాడు కాలర్ ఎగరేసుకున్న తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పాను, ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టం నేను చెప్తా ఉన్నాను. మనోగడ సభలో చెప్పాను, చాలా కష్టం ఒక పార్టీ నాడు. ఒక 5 కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం, కంకణబద్దులై ముందుకు తీసుకెళ్లడం కష్టం. అలాంటిది 2047కి ఎలా ఉండాలి రాష్ట్రం, అదొక డాక్యుమెంట్, అది ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం, లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం, లేదంటే ఇలాంటి మన టూరిజంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని. దీనికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు. ఏ జిల్లాలైనా సరే మనకున్న 26 జిల్లాల్లో కూడా కులానికి, మతానికి, ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతిభని మీరు పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చని చెప్పేది డాక్యుమెంట్. దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన. 1990లో కూడా విజన్ 2020 ఏంటి అర్థం లేదన్నది. అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు? ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది, దానిలో కొన్ని లక్షల మంది. మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకెళ్ళి ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్ ఆవరణలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. మనం ఆంధ్ర తెలంగాణలో చూసాం, కానీ ఆంధ్ర రాష్ట్రం 150 ఏళ్ళలో కొంతమంది మనకు తెలియకపోవచ్చు. కానీ అవతరణ దినోత్సవం సందర్భంగా గార్డెనింగ్ చేసే టైంలో ప్రకృతి ఆశ్రమం నుంచి ఆయన బయలుదేరి ఇక్కడికి వచ్చారు అని వెళ్ళి వారు అప్పారావు గారు చెప్పారు. పిడిడి గ్రామం నాకు ఒక కొత్త విషయం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాతే వారు ఆమరణ ఆదేశ కూర్చున్నట్టుగా కూడా వారు ప్రస్తావించున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో మనం చేసుకోవడం కూడా మనందరం పార్టిసిపేట్ చేయడం మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మరి 57 రోజులు పైగాను నిరాహార దీక్ష చేసి మరి ఒక ఆ రోజు చెప్పిన విషయం నాకైతే పూర్తిగా తెలియదు, కానీ చనిపోయిన విషయం కూడా చాలామంది తెలియదంట. ఘంటసాల గారు పాటలతో వెళుతూ ఉంటే అప్పుడు అందరూ బాగా భారీ ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఆ అంతిమ యాత్రలో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. సో ఇలాంటి స్ఫూర్తి ప్రేరణగా తీసుకుని మనందరం కూడా
ప్రజెంట్ వాతావరణానికి తగ్గట్టుగా వారి నుంచి వారి యొక్క మంచి విషయాలను వారి యొక్క త్యాగాన్ని అలాగే వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని మనం తీసుకుని మరి భావితరాలకు మనం అందించాల్సి ఉంది. అలాగే మన ఉద్యోగదారులను కూడా ఉద్యోగరీత్యా కూడా పేదలకి లేదంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వారు కోరుకున్న మన పరిపాలన మనతోనే పాలించుకునే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కలవడానికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవకుండానే తిరిగి మంగళగిరి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవకుండానే తిరిగి పయనం అవడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. పవన్ ఖచ్చితంగా అల్లు అర్జున్ కలుస్తారని అభిమానులు సైతం భావించారు. అయితే ఆ ఊసే లేకపోవడంతో ఇరువురు సినీ తారల అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో 9న నేవీ మారథాన్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. నేవీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్లో 4 విభాగాలుగా మారథాన్ కొనసాగింది. తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్తో పాటు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నగర సిపి శంకవ్రత బాగ్చి పాల్గొని మారథాన్ ప్రారంభించారు. 8 దేశాల క్రీడాకారులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. చోపర్లను సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేలాదిగా ప్రజలు తరలి రావడంతో బీచ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.